హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఒక ఆపర్చునిటీ కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం ఈ యొక్క జాబ్‌కి మీకు జస్ట్ 12థ్ పాస్ ఉంటే సరిపోతుందనమాట. గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ కాదనమాట. మీకు 12థ్ పాస్ అంటే ఇంకా తర్వాత ఎంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదనమాట. అండ్ అదేవిధంగా మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయొచ్చనమాట. ఓకేనా? సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి టెక్ మహీంద్రా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఫ్లిప్కార్ట్ కంపెనీకి మనకి టెక్ మహీంద్రా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ టెక్ మహీంద్రా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట. జస్ట్ 2 days బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. వాయిస్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మీకు హెచ్ఆర్ మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఆ మొబైల్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఈ యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాండేటరీ క్రైటీరియా చూసుకుంటే, సో ఇక్కడ చూసుకుంటే మినిమం హెచ్ఎస్ అనమాట, అంటే హై స్కూల్ అనమాట. ఓకేనా? అంటే మనకి మినిమం 12th పాస్ అయ్యి ఉండాలన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాన్ అప్లై అండ్ వర్బల్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. కస్టమర్ ఓరియంటేషన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. 5 days వర్కింగ్. ఓకేనా? అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 30 WPM ఉండాలన్నమాట. 90% యాక్యురసీ, అంటే 30 words per minute ఉండాలన్నమాట టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి. అండ్ ఇది ఇంటర్వ్యూ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? సో మీకు పేడ్ కూడా మెన్షన్ చేశారనమాట, ఇన్ హ్యాండ్ మీకు ఎంత వస్తుందని చెప్పి. సో ఇది బేసిక్గా రెగ్యులర్గా చాట్ ప్రాసెస్ అప్లికేషన్ అనమాట. సో దీంతో పాటు మనం మీకు కింద టెక్ మహీంద్రా పోస్ట్ చేసిన జాబ్ లింక్స్ అనేది మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇందులో ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి టెక్ మహీంద్రా పోస్ట్ చేసిన జాబ్స్ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ పైన మీరు చూస్తున్న జాబ్ లేటెస్ట్గా పోస్ట్ చేసిన జాబ్ అనమాట. అండ్ దాని తర్వాత చూస్తున్న జాబ్ దీని తర్వాత పోస్ట్ చేసిన జాబ్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీకు డైరెక్ట్గా ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీ కింద డిస్క్రిప్షన్లో. సో మీకు కొంచెం టైం పట్టినా సరే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా, సో వీటిలో ప్రతి దాంట్లో మ్యాక్సిమం హెచ్ఆర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారన్నమాట, లేకపోతే హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి అయినా ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఇక్కడ ఫస్ట్ జాబ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే బల్క్ ఓపెనింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టెక్ మహీంద్రా. సో ఇక్కడ చూసుకుంటే కాంటాక్ట్ పర్సన్ హెచ్ఆర్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఐడి కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది జెన్యున్ ఈమెయిల్ ఐడి అనమాట. ఎందుకంటే ఇక్కడ డొమైన్ చూసుకుంటే మీరు techmahindra.com అని చెప్పి ఉంది కదా. సో మనకి ఏదైనా @company.com అంటే వ్యాలిడ్ డొమైన్.com ఉంటే అది వ్యాలిడ్ ఈమెయిల్ అనమాట. ఓకేనా? సో మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు అనమాట. సో ఇదైతే వ్యాలిడ్ ఈమెయిల్ అనమాట. ఓకేనా? సో ఈమెయిల్ ఐడికి మీరు మీ ఈమెయిల్ పంపించైనా మీరు కొంచెం మ్యాటర్స్ పంపించవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా నౌకరీలు అయినా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఓకే? సో ఇది ఒక జాబ్. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు ఇది ఇంకా జాబ్, సెకండ్ జాబ్ అనమాట. అర్జెంట్ లిమిటెడ్ వేకెన్సీ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్. అర్జెంట్ లిమిటెడ్ వేకెన్సీ ఫర్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్. హాట్ వేకెన్సీ ఫర్ వర్క్ ఫ్రమ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది ఈ జాబే అనమాట. అండ్ అర్జెంట్ లిమిటెడ్ వేకెన్సీ. సో ఇందులో మీరు అప్లై చేస్తే, సో అట్లీస్ట్ మీ యొక్క లక్ బట్టి, లేకపోతే మీరు అప్లై చేసే ప్రాసెస్ బట్టి అట్లీస్ట్ ఒక జాబ్ అయినా మీరు ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతారనమాట. సో ఇవన్నీ కూడా ఆఫీషియల్ ఓన్లీ టెక్ మహీంద్రా పోస్ట్ చేసిన జాబ్స్ అనమాట, మిగతా ఏ కంపెనీ కూడా కాదనమాట. సో ఈ పేజ్లో చూసిన మీరు ప్రతి జాబ్ కూడా టెక్ మహీంద్రా పోస్ట్ చేసిన జాబే అనమాట. సో మీరు బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క జాబ్లో ఉన్న హెచ్ఆర్ డీటెయిల్స్ కూడా మీరు ట్రస్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అవి డైరెక్ట్గా ఆఫీషియల్గా టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళే అనమాట హెచ్ఆర్స్ కూడా, థర్డ్ పార్టీ హెచ్ఆర్స్ కాదనమాట. సో మీరు డైరెక్ట్గా నౌకరీలో కూడా అప్లై చేసి, అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసినట్టు అండ్ మీకు ఇంకా స్టిల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ ఆ చాట్‌జీపీటీని కానీ ఎవరినైనా ఏదైనా మోడల్ని మీరు మ్యాటర్ అడిగి ఆ హెచ్ఆర్స్ కూడా మీరు ఈమెయిల్ పంపిస్తే మీకు విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు అన్నిటికీ టెక్ మహీంద్రా అన్ని జాబ్స్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతి దానికి మీరు అప్లై చేస్తే కనీసం ఏదో ఒక్కదానికైనా షార్ట్ లిస్ట్ అవుతారనమాట. ఓకేనా? సో ఇది ఈ యొక్క వీడియో వచ్చేసరికి. అండ్ ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, ఎందుకంటే ఈ యొక్క వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. సో చాలామంది మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసుకుంటారు టెక్ మహీంద్రాలోనే దట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.